మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రాండ్ ఓపెనింగ్కి రెడీ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేను వస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రెడీ అని చెప్పని ట్వీట్ కూడా చేశారు. సో విమానాశ్రయం కనుక ప్రారంభోత్సవం జరిగిన తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరో విధంగా మారిపోతుంది అని చెప్పని అంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక గ్రోత్ ఇంజిన్గా విశాఖ రీజియన్కి ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా మారుతుందని చెప్పని కూడా చెప్తున్నారు నాయకులు. సో ఆ క్రమంలోనే ఒక గ్రోత్ ఇంజిన్ ఫ్యాక్టర్గా పనిచేయబోతుందని చెప్పని అందరూ చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 13,000 మంది విద్యార్థులతో ఒక గిన్నిస్ రికార్డు ప్రధాని సమక్షంలో జరగబోతుంది. ఇక్కడ గ్రాండ్ ఓపెనింగ్ ఎయిర్పోర్ట్ జరగడము, అనేక వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఒక ఎత్తు అయితే, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపి గుర్తుని రెడీ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి సంప్రదాయ గిరిజన నృత్యం ధింసా నృత్యాన్ని గిన్నిస్ రికార్డుకి రెడీ చేసింది. దీనికోసం అనేక మంది విద్యార్థులు 13,000 మంది విద్యార్థులు నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు గత 4 రోజులుగా. ఇది ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే, ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగినటువంటి ప్రాంగణంలోనే వీళ్ళందరూ కూడా ఈ ప్రదర్శన చేయబోతున్నారు. గిన్నిస్ బుక్ టీం దీన్ని రికార్డు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చింది. సో ప్రధానమంత్రి ఈ ప్రాంగణంలో చాలాసేపు వెయిట్ ఉంటారు. ఎందుకంటే ఇంటర్నల్గా టెర్మినల్ని సందర్శించడానికే ఒక 20 నిమిషాల వరకు సమయం కేటాయిస్తున్నారు. అలానే 3 లక్షల మందితో సభను ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం. దాంతోపాటు ఈ గిన్నిస్ రికార్డు కూడా రెడీ చేసి పెడుతున్నారు. కాబట్టి ఈ తీపి గుర్తులన్నింటినీ పదిలంగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో తాను వస్తున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ వస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. టుమారో ద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ ఇన్ భోగాపురం, ఆంధ్రప్రదేశ్. బిగ్ బూస్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పని ఆ ఫొటోస్ ప్రధానమంత్రి షేర్ చేశారు. అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి నెలకొని ఉంది. అధునాతన విమానాశ్రయాల నిర్మాణాన్ని ప్రధాన ఎజెండాగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. అలానే ప్రధానమైనటువంటి నగరాల్లో నిర్మాణాలు చేస్తూ వెళ్తోంది. అదే క్రమంలో విశాఖపట్నానికి ఒక ఆల్టర్నేటివ్ ఎయిర్పోర్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి పాత ఎయిర్పోర్ట్ని నేవల్ కమాండ్కి అప్పగించేసి పౌర అవసరాల కోసం అధునాతన వసతులతో ఈ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దేశానికి ఒక ఆసక్తిని రేకెత్తించేటువంటి ప్రాజెక్ట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ దృశ్యాలు కూడా చూస్తే, ఎందుకంటే ప్రధానమంత్రి నిన్న మొన్నటి వరకు మనం కన్స్ట్రక్షన్ జరుగుతున్న దుమ్ము ధూళితో కూడినటువంటి దృశ్యాలు ఇవే ఎక్కువ చూసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రధానమంత్రి రాక నేపథ్యంలో మొత్తం బ్యూటిఫికేషన్, సుందరీకరించేటువంటి పనులు దాదాపుగా తుది దశకి చేరుకున్నాయి అనమాట. సుమారు 3,000 ఎకరాల్లో, మొత్తం 5,000 ఎకరాల ప్రాజెక్ట్ అని చెప్పన్నారు. 2,500 ఎకరాల రన్వే కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కానీ జరిగింది. దీనికి ఉత్తరాంధ్ర సంస్కృతిని అద్దే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలానే వీటిలో అనేక, ఇది గ్రీనరీ చూడండి ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో, వాటర్ పాయింట్స్ కానీ, ప్రధాని వచ్చేటువంటి మార్గాలు కానీ, వీటన్నిటినీ కూడా అందంగా తీర్చిదిద్దారు. ఒక మధురానుభూతిని ఇచ్చేటువంటి ఎయిర్పోర్ట్గా ఇది మారుతుంది. ఉత్తరాంధ్ర సంస్కృతిలో భాగమైనటువంటి గిరిజన సంప్రదాయాలు, కళలు, బొబ్బిలి వీణ దగ్గర నుంచి ధింసా నృత్యం వరకు, అలానే గిరిజన కళాకారులు చెక్కి పెట్టేటువంటి ఏటి కొప్పాక బొమ్మల దగ్గర నుంచి అన్నిటినీ కూడా ఇందులో పొందుపరిచారనమాట ఈ ఎయిర్పోర్ట్లో. సో ఎయిర్పోర్ట్ డిజైన్లో సంక్రాంతి ముగ్గుల నుంచి గిరిజన సంప్రదాయాల వరకు అన్నింటినీ రంగరించారు. అందుకే ఇది ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్గా రాబోయేటువంటి రోజుల్లో ఉత్తరాంధ్రకి గ్రోత్ ఇంజిన్గా మారబోతుందని చెప్పని కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతుంది. ఇది ఒక గ్రోత్ ఇంజిన్గా ఉత్తరాంధ్రకి మారబోతుందని. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే బూస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ప్రధానమంత్రి చేసినటువంటి ట్వీట్ కూడా ఉత్సాహాన్ని నింపుతోంది. సో అందరూ ఆశించినట్టుగా మన్యం వీరుడు, ఎప్పుడు ఊహించినటువంటి నివాళి ఇది అల్లూరి సీతారామరాజుకి ఇస్తున్నటువంటి ఘన నివాళి. ఇప్పటివరకు విప్లవ వీరుడిగా, మన్యం వీరుడిగా మాత్రమే మనం చెప్పుకున్నటువంటి అలనాటి స్వాతంత్ర సమరయోధుడు, కేవలం 2.5 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి యోధుడు. ఆయన సైన్యం మొత్తం గిరిజనులే. సో అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకునేవారు, అజరామరం చేసే విధంగా, ఆయన పేరు అజరామరం చేసే విధంగా అల్లూరి సీతారామరాజు పేరిట ఈ ఎయిర్పోర్ట్ని రెడీ చేయడం. ఎయిర్పోర్టు ప్రారంభ భాగంలో, అంటే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరే అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపన కూడా శరవేగంగా సాగిపోతుంది. సో ఈ ఎయిర్పోర్ట్ ఆవిష్కరణ అనేది జాతికి అంకితం ఇచ్చేటువంటి కార్యక్రమం అనేది తెలుగు జాతి చరిత్రలో ఒక మధురానుభూతిగా మిగిలిపోనుంది.